వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు విలువ ఏంటని అడిగితే నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూపించొచ్చు. ఒక్క ఓటు ప్రభుత్వాలను కూల్చడమే కాదు, తల రాతలను కూడా మార్చేస్తుందని మరోసారి రుజువైంది. ఆ ఒక్క ఓటు వేయడానికి ఏకంగా అమెరికా నుంచి దిగి వచ్చారు ఓ పెద్దాయన. ఆయన వేసిన ఆ ఒక్క ఓటే ఇప్పుడు ఫలితాల్ని డిసైడ్ చేసింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్లో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే బాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం హోరాహోరీ పోరు జరిగింది. బరిలో ముత్యాల శ్రీవేద, హర్షస్వాతి నిలిచారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోలింగ్ లో గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 378 ఓట్లు పోలవగా కౌంటింగ్ సమయంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఓటు ఇక్కడ కీలకంగా మారింది. చివరి రౌండ్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియక ఇరు వర్గాలు ఊపిరి బిగబట్టి చూశాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సర్పంచ్ అభ్యర్థి శ్రీవేద మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. కానీ కోడలి గెలుపు కోసం, తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షలు ఖర్చు పెట్టుకుని విమానంలో గ్రామానికి వచ్చారు. ఎన్నికల రోజున క్యూ లైన్లో నిలబడి తన ఓటు వేశారు. ఇప్పుడు ఆ ఓటే శ్రీవేద గెలుపులో గేమ్ చేంజర్గా మారింది. ఫలితాలు చూస్తే అవక్కవాల్సిందే. శ్రీవేదకు 189 ఓట్లు రాగా ప్రత్యర్థికి 188 ఓట్లు వచ్చాయి. అంటే సరిగ్గా ఒక్క ఓటు తేడాతో శ్రీవేద సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఒకవేళ ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి రాకపోయి ఉంటే ఫలితం టై అయ్యేది. అప్పుడు లక్కీ డీప్లో పరిస్థితి ఎలా ఉండేదో ఎవరు చెప్పలేరు. ఆ ఒక్క ఓటుతోనే గెలుపు సాధ్యమైందని, మామగారి రాక తమకు కలిసొచ్చిందని శ్రీవేద కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విజయంతో ఆ కుటుంబం సర్పంచ్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టినట్లయింది. ఈ గ్రామానికి గతంలో శ్రీవేద మామ తండ్రి నారాయణ రెడ్డి సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత చిన్నమ్మ రజిత కూడా సర్పంచ్ గా సేవలందించారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి శ్రీవేద ఒక్క ఓటుతో గెలిచి మూడోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. ఇది నిజంగా అరుదైన రికార్డని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి బద్దకించే వారికి ఈ ఘటన ఒక కనువిప్పు. పక్క ఊరిలో ఉండి కూడా ఓటు వేయడానికి రాని వారు ఎందరో ఉన్న ఈ రోజుల్లో 7 సముద్రాలు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు ఎలా మారిపోతాయో బాగాపూర్ ఫలితం కళ్లకు కట్టినట్లు చూపించింది.